గుర్తు చేసుకోకుండా మామూలుగా ఇట్లా స్ప్రే కొట్టుకునే వీడియో ఒకటి గమనించి ఎప్పుడైనా వచ్చి ఉంటుంది. ఇట్లా కొట్టుకుంటే అంత వచ్చి చుట్టుకుంటారు. ఎవరిని కొట్టుకుంటారా ఎవరిని కొట్టుకుంటారా నువ్వు షెడ్ కొట్టుకొని చప్పట్లు కొట్టుకుంటారా షెడ్ కొట్టుకొని చప్పట్లు కొట్టుకుంటారా? సరేలే ఇప్పుడు అమ్మాయిలు అవసరమానికి ఏమన్నా అమ్మాయిలు అవసరమానికి ఏమన్నా A few minutes later. నీది 2000 చిల్లర ఏందో ఉండే తీసుకున్నా బ్యాగ్లో. నీదే నా బ్యాగ్ అది. అది నాకు తెలుసు, అది నాదని తెలుసు. నీదే నా బ్యాగ్. ఏ కొత్తగా అడవిద్దే నిన్న కొత్త బాయ్ రాలే కొత్త బాయ్ రాలే ఆడా నీదే నాది. నీకు తెలుసు బ్యాగ్ నాదే. అంటే బాగులు ఒకటే తయారు చేయరు కదా, కంపెనీ వాళ్ళకి 5-6 కొని చేస్తారు, ఒక 6-7 చేయొచ్చు. దాంట్లో ఎవరైనా 3 కొని ఉండొచ్చు అనుకున్నా. తప్పేమో ఎన్ని రోజుల నుంచి ఉండదు బ్యాగ్ అదే దాంట్లో కంపెనీలే. ఎందుకంటే నేను బ్యాగ్ ఏంది ఆడేముంది ఈడేముంది అని చూసుకునే మైండ్ నాకు లేదు, బిజీగా ఉంటా కాబట్టి. అది ఇప్పుడు నీదే అది. నువ్వు మళ్ళా అమ్మాయికి అడగద్దు నీదే అని. అసలు ఎవరు తీసుకోమంటారు నీకు ఎవరని చెప్తారా బ్యాగ్ లో డబ్బులు తీసుకొని చెప్తారు? అదే దానికి పెట్టుకుంటాము. ఏ దానికి పెట్టుకున్నావు? యాదానికి కూడా పెట్టుకుంటే చెప్పాలా? మళ్ళా యాదానికో పెట్టుకోలే, నువ్వు బ్యాగ్ లో పెట్టుకున్నావు అంతే. యాదానికి ఎట్లా పెట్టుకుంటావు? యాదో దానికి పెట్టుకుంటే బ్యాగ్ లో ఎందుకు పెడతావు? లాజిక్ వద్దా? నువ్వు లాజిక్ నువ్వు యాదానికో పెట్టుకున్నా అంటావు, బ్యాగ్ లో పెట్టుకుని. కాదు మాట్లాడతాను, లెక్కల గురించి మాట్లాడుతాను. లెక్కలు మాట్లాడు. అవును, లెక్కలు యాదానికో పెట్టుకున్నాండి. మళ్ళీ యాదాని కోసమో పెట్టుకుంటే బ్యాగ్ లో ఎందుకు పెట్టుకున్నావు? అసలు ఈ బ్యాగ్ లో పెట్టుకుంటాను, ముట్టిలో పెట్టుకుంటాను, ఇంక పర్సులో పెట్టుకుంటాను. నీకు అవసరమా? అసలు డబ్బులు తీయడానికి ఎందుకు పర్మిషన్ నువ్వు? ఎవరు డబ్బులో పొరపాటుకి బ్యాగ్ లో పెట్టుకొని మర్చిపోతే బ్యాగ్ ఎవరిది తెలుసా? బ్యాగ్ మీద పేరేం లేదే. నీ పేరు రాస్తా నీది అయిపోతున్నదే. నీది రాయలే కదా అంటే పేరు రాస్తా నాది, ఈ పేరు రాకపోతే ఎవరిది అని అర్థం అంతే కదా. మళ్ళీ పేరు లేని ఎట్లా చెప్పేకైతుంది, ఎట్లా అర్థం చేసుకునేకైతుంది? ఉండేదో నాకు బ్యాగ్ అని మళ్ళా అసలు ఏడు తీసినావు, ఏటికి ఏం అసలు ఏమి నాకు అవసరమే లే. దానికి వడ్డీ తీసుకుంటా. ఏంటికి అసలు తీసుకోవా? అసలు తీసుకోను, ఓన్లీ వడ్డీ తీసుకుంటావా? మంచిదేలే. నాకు కూడా ఎంత వడ్డీ ఎంత రూపాయి వేసుకో. నేను 2000కి ఎంత అవుతుంది? మహా అయితే 20 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. 10 తీసుకో. నువ్వు కామెడీ ఆడద్దాడా? నువ్వే కదా అసలు తీసుకోను, వడ్డీ తీసుకుంటా. వడ్డీ తీసుకో. వడ్డీ ఎవడు తీసుకుంటాడు? వడ్డీ అసలు కట్టాలా నువ్వు? రోజుకింత మొగం చేస్తా, నీకు భయం ఉండాల. గర్ల్స్ స్ప్రే అని చెప్పి ఒకటి వచ్చింది. టీవీలో యాడ్ ఎప్పుడైనా చూసింది, ఎట్లా కొట్టుకుంటానే అంత చుట్టుకుంటారు. ఎప్పుడైనా చూసింది, ఎట్లా కొట్టుకుంటానే అంత చుట్టుకుంటారు. ఆ చుట్టుకుంటారు. ఆ స్ప్రే వాసనకి ఆకర్షితులవుతారు అమ్మాయిలు. టీవీలో చూసింటావు నువ్వు ఎప్పుడోసారి. నువ్వు ఇంకా దానికంటే ఘోరమైన వీడియోలు కూడా చూసి తింటావు. అవన్నీ గుర్తు చేసుకోకుండా మామూలుగా ఇట్లా స్ప్రే కొట్టుకునే వీడియో ఒకటి గమనించి ఎప్పుడైనా వచ్చి ఉంటుంది. ఇట్లా కొట్టుకుంటే అంత వచ్చి చుట్టుకుంటారు. ఎవరిని కొట్టుకుంటారా ఎవరు కొట్టుకుని వస్తారు? ఎవరు కొట్టుకున్నారనేది అది ముఖ్యము. ఆ స్ప్రే కొట్టుకోవడం ముఖ్యము. అసలు నేను స్ప్రే కొట్లాడడం ఎందుకు, అది తీసుకోవడం ఎందుకు? నేనేది మాట్లాడతా, నువ్వేది మాట్లాడుతున్నావు? స్ప్రేనే. ఆ స్ప్రే తేడు తీసుకున్నావు. ఎవరిది? ఏం మెంటలా నీకేమన్నా? ఎవరు తీసుకుంటా? నా లెక్క తీసుకున్నావు కదా. నీ లెక్కతో అంటున్నావు, నీ బ్యాగ్ లో తీసుకున్నా అంటున్నావు అని చెప్పి నేను టెన్షన్ పడుతుంది కదా నాయన. నువ్వెప్పుడు కొన్నావు ఆ స్ప్రే అని చెప్పి? నేనేటు కొడితే అట్లా పనికి మాలవే. నీకు వద్దా అట్లా కొట్టుకుంటే అమ్మాయిలు చుట్టుకునేది? వద్దు నాకే. నేను ఇంకా ఆ స్ప్రే మామూలు దొరకదు. ఆ స్ప్రే బ్యాగ్ లో తీసుకునేది నువ్వే. కావాలంటే ఆ స్ప్రే నువ్వు నాకు ఇచ్చేసి డబ్బులు నువ్వే కావాలంటే దొంగతనం చేసినావు కదా, నువ్వే పెట్టుకో. స్ప్రే మాత్రం నాకే అంటావని చెప్పి నాకు టెన్షన్ ఏంటంటే రేపు కొట్టుకొని బయటికి పోతాను. కాలేజీలో ఇడిచే టైమో లేదా ఆ టైం చూసుకొని పోతే ఆ సర్కిల్లో బస్ స్టాండ్ కాడ మన పెద్ద బస్ స్టాండ్ ఉంది కదా, ఆడ పోయి నిలబడి కొట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా పరిచయం అవుతారు, నంబర్లు ఇచ్చిపోతారు లేడీసే. నీది కాదులే అయితే. ఏమి నువ్వు ఏమంటావని ఇట్లా నేను ఏమంటానో నీకేదో నేను ఏమన్నంట. నీకేం అవసరం నేనేమంటే? నేను అంటే అది కాదు, స్ప్రే మామూలు కొనిండేది నేను. అమ్మ జీతం
ఏమి తిప్తివిరా నాయన నువ్వు. నేను నీ బ్యాగ్ లో డబ్బులు తీసుకున్నా, దాని వరకు చెప్పు. ఓకే, డబ్బులు కాదు, అర్థమైన పాయింట్ అర్థమైందా? అది స్ప్రే కొని ఎన్ని రోజులే? 306 రోజులు అయింది. అమ్మాయి కూడా ఎందుకు పడలే? 306 రోజులు ఉంటాయి. ఆ స్ప్రే ఉన్నోడు పొద్దునకే పడతారు. అది ఇంకా వాడలే, ఇంకా సీల్ అసలు ఎవరు తీయమంటారు నీకు ఇట్లా తీసుకున్నాడు? అసలు ఎట్లా డబ్బులు తీసుకున్నా? పరాల వ్యక్తి సొమ్ము పాము వంటిదని నీకు తెలీదా? పాములు అంటే ఇష్టం నాకు. ఏ ముద్రష్టమోడా అంటే ఏం అడ్డ తిట్ట మాట్లాడతావు? పాములు అంటే పాము ఇష్టమే నాకు. పాము తెచ్చుకో, పెంచుకో, మెల్లకేసుకో. సరే, శివుని భక్తుని మెల్లకేసుకుంటా. నా శివుడు వేసుకున్నాడంట మెల్లో, నాకేమి? నువ్వు ఆ దేవుడు ఆయన, నువ్వు ఏమి ఒకటైతారా? నేను ఒకటి ఎట్లయితాను? మళ్ళీ ఎట్లా వాళ్ళు పాము వేసుకుంటా, నువ్వు వేసుకుంటా? రబ్బర్ వేసుకుంటా, డాలర్ వేసుకుంటా. శివుడు ఉండేది మా మెల్లో, సర్పం ఉండేది డాలర్ వేసుకుంటా, పచ్చబొట్టు పొడిపించుకుంటా. నీకేముడు? ఏ ముద్రష్టముడా ఏంది? ఏం టాపిక్ తీసుకున్నావు? మళ్ళీ నీ డబ్బులు 2000 చిల్లర తీసుకున్నా, అది ఇచ్చేలా చెప్పు. ఇప్పుడు నీ మొగానికి కొడతా. నేను నిజాయితీ పరుండి నిజాయితీగా ఒప్పుకున్న డబ్బులు తీసుకున్నా అని ఇచ్చేస్తా. ఎవరు నేను డబ్బుల గురించి మాట్లాడతానదే? డబ్బులు ఎవరా? స్ప్రే గురించి మాట్లాడు, స్ప్రే గురించి మాట్లాడు. స్ప్రే నీది కాదు, దాని జోలుకు రాదు. అది ఆశామాసికి దొరికేది కాదు. నువ్వు 2500 వదులుకుంటా నాకన్నా కూడా నేను స్ప్రే ఇయ్యలేను. ఎందుకంటే అది నీది కాదు. నీ సొమ్ము నువ్వు తీసుకో, నా వస్తువు నేను తీసుకుంటా. ఎవరు కొన్నారు? ఎవరు తీసుకుంటున్నావు? ఏంది నువ్వు 10,000 ఇచ్చిన కూడా వస్తుంది స్ప్రే? వద్దా నేను ఇస్తాను లేదు. నీ స్ప్రే నేను 10,000 ఇస్తాను. రెండు నేను అనలే కదా. మళ్ళీ నువ్వెందుకు 10,000 ఇచ్చినా నాకు వద్దంటాను? అది ఎటు ఈను 10,000 ఈను. నీకు మైండ్ అర్థమైందా? ఉందే పోయిందేమన్నా? చెప్పి ఏమో స్ప్రే నాది అంటాను. ఎందుకు కొన్నావు? నేను ఏందని కొడతాను నీకు చెప్పాలా? అడుగుతారు వస్తువు దొరికితే. పర్సు పడిపోయింది అనుకో, నాదే పర్సు అన్నారు అనుకో, పర్స్ లో ఏమున్నాయి చెప్పప్ప అని అడుగుతారు. ఏంటంటే పర్స్ లో ఉండే వస్తువులు బట్టి వాళ్ళకి ఇచ్చేకి. నువ్వు లాయర్ కాదు, జడ్జి కాదు, నువ్వు అర్థమైందా? టీచరు కాదు. ఇవన్నీ క్వశ్చన్లు అడగద్దు. ఊరిని చెప్పింది చరిత్ర మాత్రం అడగద్దు. కాట్రచ్ ఏం కట్టచ్చు తెలుసు కదా నీకు? ఏ ముద్రష్టమడా ఏంది? చిల్లర నాయలా నీకు ఏది ఇంగ్లీష్ తెలుదు ఏం తెలుదు? కాట్రాజ్ ఎట్లేదులే మురుగరాజ్ అని. మురుగరాజు నువ్వు, నేను కాట్రాజ్. నీ ఖర్చులు పెడతా నీకు. డబ్బులు తీసుకో, ఏడ పెట్టినాను. ఉంగా కాబట్టి 200-300 ఎక్కువ ఇస్తాను, తీసుకొని బ్యాగ్ లో కాదు ఏడ భద్రం దాచుకో. నేను చెప్తాండది ఇంగ్లీష్ లో, మలయాళంలో, కన్నడలో చెప్తాను. అది రావు కాబట్టి నువ్వు చెప్పేకి లేదు. చెప్తాను అది రావు కాబట్టి నువ్వు చెప్పేకి లేదు. ఏం మాట్లాడుతుంది నువ్వు? తెలుగు మాట్లాడితే, తెలుగే మాట్లాడితే నీకు రానప్పుడు మూసుకొని కూర్చోనా? మూసుకొని కూర్చుంటా. నువ్వు ఏడం కూర్చో, బాత్రూమ్ లో కూర్చో. ఏ తిక్కానికేనా పిచ్చా? ఏం మరసా మాట్లాడుతున్నాను? ఏమన్నా తలకాయ తిరుగుతుందా? ఏమన్నా నేను ఏం డబ్బులు తీసుకున్నా అని చెప్పినాను. బ్యాగ్ ఎవరిదని ఎతికినాను, బ్యాగ్ లో నాకు డబ్బులు దొరికినాయి, ఆ స్ప్రే దొరికింది. అదే కథ దొరికినాయి, ఆ స్ప్రే దొరికింది. అదే కథ. ఏ కొట్టమాడా కథ కొని పెట్టుకోండి. నేను వల్ల నువ్వు స్ప్రే నేను ఫ్లోలో నీ సైడ్ నుంచి మాట్లాడినా. నేను ఎప్పుడైనా అవతల వైపు ఉన్న పర్సన్ బట్టి మాట్లాడతా. నేను అందుకు నీ వైపు స్టాండ్ తీసుకున్నా కాబట్టి నీ వైపు మాట నా నోట్లో వచ్చింది. తీసుకున్నా వచ్చింది మాట. డబ్బులు ముఖ్యమా స్ప్రే ముఖ్యమా? చాలా అసలు నీకు ఏమైనా తెలివి ఉందే? నీకు అర్థం కాలే? ఆ డబ్బులతో మళ్ళా కొనుక్కో. అది కొనుక్కోలేదు, దొరికింది ఆడన్నాడు. అది ఆడ దొరకలేదు, పేరు కూడా చెప్పలేము. మళ్ళా సరేలే నీ డబ్బులు తీసుకో. 1000 రూపాయలు ఎక్కువ 3000 తీసుకో. ఎవరున్నా నువ్వు? ఎవరున్నా నువ్వు? ఏ కాంప్లీ డబ్బులు వద్దంటావు ఎట్లా? ఎవరు నువ్వు? నేనంత వద్దునా కాడా? డబ్బులు వద్దా? డబ్బులు వద్దు. నీవే బ్యాగ్ లో తీసుకోండి. స్ప్రే నేను తీసుకోలే. నువ్వు శుద్ధపూసిన మాట మాట్లాడద్దు. నాకు మెంటల్ తిరిగే. ఇప్పుడు ఏమంటావు? డైరెక్ట్ చెప్పు. నీకేంది? 2 వస్తువులు నీవే అంటావు, ఒక వస్తువు నేను నీదంటాను. ఒక వస్తువు నీదంటాను, ఆ వస్తువు డబ్బా లేదా స్ప్రేనా అనేది నువ్వే ఆలోచించుకో. డబ్బు కాదు, 2 నావే. అర్థమైందా? కాదు, 2 నావే. అర్థమైందా? 2 నీవంటే ఒప్పుకో. నేను ఒక వస్తువు ఒప్పుకుంటారు. అసలు నువ్వు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ మీద ఎట్లా చేసినావు, ఎట్లా ముట్టుకున్నావు నువ్వు? మాలో మనిషిని పెట్టాల్సిందా? నేను లెటర్ రాసి పర్మిషన్ తీసుకుంటాంటే కదా. ఎవరు లేకుండా పర్మిషన్ ఎట్లా తీసుకునేది? ఏటీఎం కార్డా ఏమైనా పెట్టాక ఏమైనా వాచ్మెన్ మాదిరిగా నా బ్యాగ్ కాడా
మళ్ళీ నువ్వే పర్మిషన్ తీసుకోవాలంటివి. పర్మిషన్ వాళ్ళని మళ్ళా సరేలే ఇప్పుడు ఏం రా ఏంది? వస్తువు నీది. వద్దు 2 రావే. నేను ఈ సెల్ తోడు ఒక వస్తువే తీసుకున్నా. ఏ ముద్రష్టమోడా అది ఏమని ఏంది అది? ఒక వస్తువు మీద కొట్టేస్తున్నావా? వస్తువుల గురించే కదా ఇప్పుడు కొట్లాడతాను. వస్తువు మీద కొట్టేస్తాను. చెప్తాను ఏమన్నా పనికి మాలని ఆలోచన పెట్టుకుంటా. ఇప్పుడు ఏమంటావురా? నాకు నా వస్తువులు నా బ్యాగ్. సరే నీ డబ్బులు నీవే, ఆ స్ప్రే నీదే అంటున్నావు కదా. డబ్బులు అవి నాకు ఖర్చు అయ్యేవిరా. ఆ డబ్బులు వేసుకొని నీకు ఎంత 2000 చిల్లర ఎంత ఉంది, ఆ డబ్బులు స్ప్రే ఒకటేసారి 2000 ఎట్లయితుంది? 2600 ఉండాలా? సరే 2600 స్ప్రే నీకు రేపు పొద్దున ఇస్తా. నేను కొద్ది లైట్ కొట్టుకొని ఆ కాలేజ్ కాటుకో లేకపోతే ఏడన్నా బస్ స్టాండ్ కాటుకో పోయి. అంటే నువ్వు షెడ్ కొట్టుకొని చప్పట్లు కొట్టుకుంటారు, షెడ్ కొట్టుకొని చప్పట్లు కొట్టుకుంటారు. నేను సంవత్సరం నుంచి నువ్వు అదే కొట్టుకుంటావు, చప్పట్లు కొట్టుకుంటానో బాత్రూమ్ లో కొట్టుకుంటావు, నాకేం తెలుస్తుంది? ఏది మాట్లాడుతున్నావు? ఆడ నాకు పొద్దునే పోయి వచ్చి నీ స్ప్రే నీ లెక్క నీకు ఇస్తా. ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు. ఏమే ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వలేను. ఇప్పుడు నేను అడిగినవా? ఇప్పుడు లేవు. నాకు రేగిందనుకో మళ్ళీ రేగితే మళ్ళీ పొడి చేస్తా నీకు మళ్ళీ పోతే. నా ఊర్లో ఎందుకు లేనా ఇవన్నీ వద్దు కానీ నా లెక్క ఇచ్చేసానా? నా లెక్కను స్ప్రే చేసి ఏదో ఒకటి అడుగు. ఒకటి ఏదైనా అడిగారనా 2 గారాలకే ఎట్లా ఆడతావా? అడిగారనా 2 గారాలకే ఎట్లా ఆడతావా? ఒకటి అనుకో ఏదైనా వచ్చేస్తా అంతే. అసలు మిగతాది లేను. ఏమన్నా ఉండాలా కొద్దిగా ఎథిక్స్ ఏమన్నా? నీ డబ్బులు ఫోన్ పే వేపిచ్చేస్తా. నా ఫోన్ పే కాదు 2000 కాదు 6000 వేపిస్తా. నాకు 6000 వద్దు 10,000 వేపిస్తా. ఏమి నువ్వు 10,000 ఎవడు అడిగి? నా సొమ్ము నాకుంటే సారు. నా స్ప్రే అసలు నీ సొమ్మే నీకు 2000 తీసుకున్నా. 2600 అంటే 10,600 వేపిస్తా ఉండు ఫోన్ పేలో. నీకు అర్థమవుతుంది ఏమైనా ఉందా? నీకేమన్నా నాకు స్ప్రే కాదు చాలా ముఖ్యమైనదే. నీకు డబ్బులు ముఖ్యం కాదా? డబ్బులు కూడా ముఖ్యమే. మళ్ళీ అట్లయితే నేను ఇలేను. ఏ ముద్రష్టమాడ ఎన్నిసార్లు డబ్బులు ఇలేను అంటాను. నువ్వు ఏదో స్టాండ్ తీసుకో, డబ్బులు అవసరం లే. నాకు స్ప్రే నమ్మగానే కొట్టాను ఇచ్చేస్తా. నేను అదే మాట మీద ఉంటాను. నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకో, నీ ఇష్టం అది. నువ్వు చాలా చూడు చెప్తాను మళ్ళీ చాలా గొబ్బైపోతాను మళ్ళీ. దాన్ని ఏంటి నీకు అవసరం? సరేలే ఇప్పుడు నీకు అవసరం వేసుకున్నాను. అమ్మాయిలు అవసరమా నీకేమన్నా? నీకు అవసరం వేసుకున్నాను. అమ్మాయిలు అవసరమా నీకేమన్నా? మళ్ళీ నువ్వెందుకు పెట్టుకున్నావు అది? నువ్వు సంవత్సరం నుంచి నువ్వు అమ్మాయిలు కొట్టకుండా అబ్బాయిలకు కొడుతున్నావు స్ప్రే. అందుకే స్ప్రే పని చేయలే, నీకు వాడేది రాలే. నేను వాడతా కదా రేపు పొద్దున్న. నువ్వు గంట సేపు నాకు టైం స్ప్రే కొట్టుకొని ఎట్లుంటుందో. మరి నీకు స్ప్రే అవసరం లేదని నేను నాకంటే ఎక్కువ మాట్లాడు. నీకు డబ్బులు ఇవ్వాలా? నాకు ఇచ్చే నా సొమ్ము నాకు ఇచ్చేసాయి. నీతో డబ్బులు లేవురా. డబ్బు లేకపోతే నాకు ఇచ్చే మరిద్దుగానే. అదే మళ్ళా ఇద్దు అంటే నువ్వు ఒకసారి ఇచ్చేయకపోవచ్చు. ఆ ఫోన్ ఇచ్చేసి సరిపోతుంది. అది ఫోన్ 2600 నేను ఫోన్ ఇవ్వాలా? న్యాయంగా లేదు. డబ్బులు తీసుకోలే, నేను స్ప్రేను తీసుకోలే. నేను ఇంతవరకు న్యాయంగా మాట్లాడి చాలా తప్పు చేసినాను. నేను 2 చూడలే, నీ బ్యాగు చూడలే. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎవడు రే నిలబడి నువ్వు గాండకలు చేస్తాను ఏమన్నా? నువ్వు చాలా అడ్డం తిరుగుకుంటా. నీకు నాకు తెలుసు, నేను అడ్డం తిరుగుతా. నేను మళ్ళా ప్లేట్ తిప్పేస్తా. నా డబ్బులు 3000 ఆడిపోయినాయి. 3000 ఆడిపోయినాయి. నా బ్యాగ్ లో పెట్టింటే, నా పర్స్ లో పెట్టినది, నా పర్స్ లో పెట్టిన 3000 ఆడిపోయినాయి. ఇంట్లో వాళ్ళ పిలిపిస్తా, అందరినీ పిలిపిస్తా ఉండు. నీకు తెలిసి నేను ఎట్లా ఇరికిస్తానో కూడా. నిజంగా చేస్తాను. 3000 పర్సులో లేపినారని చెప్పి మళ్ళా నువ్వు ఒకటి డెసిషన్ తీసుకో. మళ్ళీ ఆలోచించుకొని నువ్వు ఏం మాట్లాడాలో కట్టు మాట్లాడు. సరే ధూమ్ నేను గాలికి తిడతాను, ధూమ్ ఆటోమేటిక్ కొడతా ఉంటది. అర్థమైందా? దాంతో నాకు సంబంధం లేదు. ప్రకృతి ఏం కొట్టినా తీసుకుంటా. ఇప్పుడు ఫోన్ చేయాలా? మళ్ళీ నువ్వు డబ్బుల గురించి మానేసుకుంటావా లేదా? మానేసుకుంటానో లేదా? స్ప్రే పొద్దున్న 10 గంటలకు ఇస్తా అన్నా కదా. ఏ ముద్రష్టం నీకు అవసరమైతే ఏమన్నా? డబ్బులు వద్దు కదా. డబ్బులు కాదు ఫస్ట్ ముఖ్యం. సరే ఒక్క నిమిషం ఫోన్. డబ్బులు కావాలొద్దా? ఎందుకు నాయనా డబ్బులు కావాలొద్దా? కావాలంటే ఫోన్ చేస్తా అంటున్నావు. డబ్బులు కావాలొద్దా? వద్దులే. డబ్బులు వదిలేసుకున్నావు కదా. ఒట్టి 10,000 2600 ఎగ్గిచ్చి తన్నాననుకో ముద్ర పడుతుంది నీకు. 10,000 అంట.
ఒట్టు అవసరం లేదు ఇంక నా డబ్బులోను ఇంక అయిపోయింది ఆనో మళ్ళా 2000 బొక్క ఎయ్యి ఏ ముద్రష్టపడదు స్ప్రే కొడతావు కదా మెత్తికి కొట్టేయి ఓ నా ఆనో ఒట్టు నాకు నేను డబ్బులు తీసుకోను ఇంకా వాటర్ తీసుకోండి రే పొద్దున ఇస్తారా స్ప్రే బొంగ ఇప్పుడు పొద్దున ఒక గంట ఏ 2 సార్లు కొట్టు ఇక్కడ ఒట్టేపించిన ఒట్టే మాట చెప్పాను నేను మళ్ళా మాటలు నిలబడబట్టి ఏమైనా చేయాల ఇంత పట్టు కొట్టుకొని చూడు సార్ స్ప్రే మంచి స్మెల్ ఉంది వీడికి కొడతాను ఇంక కొడితే ఎంత వస్తుందో ఏం ముద్రష్టమాడా ఏంది ఇది స్ప్రే ఏం ముద్రష్టమాడా ఏంది ఇది స్ప్రే ఏం స్ప్రే ఏ రూమ్ లో కొట్టే తెచ్చాడు రూమ్ లో దొరికింది అది మనం ఏంది నేను అమ్మాయిలు కొట్టాడు అమ్మాయిలు కొడతావు స్ప్రే నువ్వు అసలు బ్యాగ్ లో ఏం స్ప్రే పెట్టుకున్నావు అదే కదా కుట్రమోడా నువ్వు మళ్ళా మళ్ళీ కుట్రమోడ మళ్ళీ అమ్మాయిలు పడతారు అమ్మాయిలు చేస్తారు చుట్టేస్తారు కాలేజీ గడపడతారు మరి అవన్నీ చెప్పినాక మరి ఎవరు చెప్తారు మన లేదు ఇంట్లో కొట్టి రూమ్ స్ప్రే బయటికి పోతా అని చెప్తాను ఏ ముద్రష్టమాడా నువ్వు సాడీలు కూతురని చెప్పుకొని నాకు మళ్ళీ మళ్ళా ఎవరు కదా అసలు బ్యాగ్ పేరాపు బస్ స్టాండ్ కాడికి నువ్వు పో ఫస్ట్ ఏగబడతారు ఇప్పుడు పో ఏగబడతారు ఇప్పుడు పో ఆయన నాకు ఆ బ్యాగ్ ఆడో నీటికి సర్దుకో ఇదంతా ఏంది లొల్లి కానీ నాకు అసలు లెక్కలు ఎవరు తీసుకోమంటారా నీకు ఎవరు లెక్కలు మర్చిపోయినా ఒట్టేసావు మాట గూటం చెక్కి ఇంకో మాట అనలే నువ్వు మళ్ళీ ప్లేట్ మార్చొద్దు నీకు స్ప్రే అంటావు స్ప్రే ఇచ్చినా నువ్వు కొట్టుకుంటావా లేదా బస్ స్టాండ్ గడిపి ఏమైనా కొడతావో నీ ఇష్టం ఏమైనా కొట్టుకోండి మీరు నువ్వు కొట్టుకొని సాగు ముడ్డికి సరిపోతావు కుట్రమడ ముద్రష్టమాడ నువ్వు మళ్ళీ చెప్పిస్తావు మళ్ళా చెప్పించే నువ్వే చెక్కినే ఏ ఆరా చిల్లర్